భగవంతుణ్ణి ప్రేమిస్తే మనం ఏం పొందాం అన్నది ముఖ్యం కాదు. మనం ఏం పోగొట్టుకున్నాం అనేది ముఖ్యం. మెహర్ బాబా అప్పుడప్పుడు ఎరిచ్ని కొన్ని ఊళ్ళకు పంపుతూ ఉండేవారు. ఆయా చోట్లకు వెళ్ళి బాబా గురించి, బాబా సందేశాన్ని గురించి వివరించి చెప్పడం అతని పని. అలా వెళ్ళినప్పుడు అక్కడి వాళ్ళు కొందరు ఎరిచిని ఇలా అడిగేవారు, ఎంతకాలంగా నీవు బాబా దగ్గరుంటున్నావు అడుగుతూ ఉండేవారు. అంతకంటే ముఖ్యంగా అందరూ తప్పనిసరిగా వేసే ప్రశ్న ఇంకొకటి ఉండేది. అదేమిటంటే, ఇన్ని సంవత్సరాలుగా నీవు మెహర్ బాబా దగ్గర ఉండి ఏం పొందావు అనేది ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం ఎరిచికి సాధ్యపడేది కాదు. ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో తెలియక చాలా ఇబ్బంది పడేవాడు మన ఎరిచ్. ఓ రోజు ఎరిచ్ బాబా సన్నిధిలో కూర్చుని ఉన్నాడు. ఆ చిక్కు ప్రశ్న గుర్తుకు వచ్చి ఎరిచ్ మనసుని గందరగోళంలో పడేసింది. బాబా అతని వాలకం చూసి, ఏమిటి అలా ఉన్నావు? ఏదో నీ మనసుని తుడిచివేస్తున్నది, ఏమిటది అడిగారు బాబా ఎరిచిని. అప్పుడు ఎరిచి బాబాకు తాను ఏ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతున్నాడో ఆ ప్రశ్న గురించి చెప్పాడు ఎరిచి బాబాకి. అప్పుడు బాబా అంతా విని ఈ విధంగా చెప్పారు, నీవు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోవటానికి కారణం ఆ ప్రశ్న సరైన ప్రశ్న కాదు. నీవు నాతో ఉండడం మూలంగా ఏం పొందినావు అని కాదు ప్రశ్న ఉండవలసింది. అసలు ప్రశ్న ఉండవలసిన విధం ఏమిటంటే, నాతో ఉండటం మూలంగా నీవు ఏం పోగొట్టుకున్నావు అని అడగాలి అన్నారు మెహర్ బాబా. బాబా అన్న మాటలు వినడంతోటే ఎరిచికి బాబా ఎప్పుడూ చెబుతూ ఉండే మాటల అంతరార్థం బోధపడసాగింది. బాబా అనేవారు, గుర్తుంచుకోండి, ఎవరైతే నన్ను ప్రేమిస్తూ నాతో సన్నిహితంగా స్నేహంగా ఉంటారో వారు అన్నీ పోగొట్టుకుంటారు అన్నారు మెహర్ బాబా. భగవంతుణ్ణి ప్రేమిస్తే మనం ఏం పొందినాం అనేది కాదు ముఖ్యం, మనం ఏం పోగొట్టుకున్నాం అనేది ముఖ్యం. ఏం పోగొట్టుకోవాలి మనం? మనలో ఉన్న కామం, క్రోధం, లోభం మొదలైన అరిషడ్వర్గాలు. అందుకే మెహర్ బాబా అనేవారు, నీ బలహీనతలను నా పాదాల దగ్గర సమర్పించు అనేవారు.